టాలీవుడ్లో ఇప్పుడు రెండు వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరిగేలా అనిపిస్తోంది. నిర్మాతలు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ బ్రతకాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కమిషన్ బేసిస్ మీద సినిమాలను నడుపుకోవడానికి ఒప్పందం చేసుకోవాలి. లేదంటే మేము ఈ నెల 29 నుండి తెలంగాణలో థియేటర్స్ మూసేస్తామంటూ దిల్ రాజు సోదరుడు శిరీష్, ఏషియన్, సునీల్ తదితరులు ప్రెస్ మీట్ నిర్వహించి పెద్ది నిర్మాతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పెద్ది మూవీ నైజాం ప్రాంతం థియేట్రికల్ రైట్స్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ దాదాపుగా 60 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ సినిమాకి ఇప్పుడు పెద్ద సమస్యలు ఎదురయ్యేలాగానే కనిపిస్తున్నాయి. దిల్ రాజు మరియు ఏషియన్, సునీల్ థియేటర్స్లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరపున కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్లో మైత్రి మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన రవిశంకర్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ అధినేత నాగవంశీ, సాహు గారపాటి తదితరులు హాజరయ్యారు. ఈ మీటింగ్లో నాగవంశీ ఏషియన్, సునీల్ పై చాలా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, ఒక టాప్ ఎగ్జిబిటర్ ప్రెస్ మీట్లో సింగిల్ స్క్రీన్స్ అంతరించిపోతున్నాయంటూ మాట్లాడినప్పుడు నాకు చాలా నవ్వొచ్చింది. ఖాళీ స్థలం దొరికితే మల్టీప్లెక్స్ నిర్మించి సింగిల్ స్క్రీన్స్ అంతరించిపోతుండడానికి కారణమవుతున్న ఆయన అలా బాధపడుతూ మాట్లాడడం హాస్యాస్పదం అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, మూసాపేట్ ఒక మల్టీప్లెక్స్ థియేటర్ని రీసెంట్గానే రీమోడలింగ్ చేశారు, కానీ దాని ఎదురుగా ఉన్న ఒక టాప్ సింగిల్ స్క్రీన్ని పట్టించుకోవడం లేదు, కుప్పతొట్టిలాగా మార్చేశారు అంటూ చెప్పుకొచ్చారు నాగవంశీ. కమిషన్ బేసిస్ మీద సినిమాలను రన్ చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ మేము 40% కమిషన్కి వచ్చే గ్రాస్లో పారదర్శకత ఉండాలని, అందుకు రెంటార్క్ సిస్టమ్ని తీసుకుని రావాలని, అప్పుడే మాకు ఎంత గ్రాస్ వస్తుంది, ఎంత మేము కమిషన్ ఇవ్వాలనే దానిపై క్లారిటీ బేసిస్ మీద సినిమాలు నడిపేందుకు ఒప్పుకోబోమని నాగవంశీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. వీళ్ళు చేస్తున్న ఈ రచ్చ వల్ల రేపు నష్టపోయే మొదటి సినిమా పెద్దినే. అప్పుడు మేము చిరంజీవి, రామ్ చరణ్ గార్ల దగ్గరికి వెళ్ళి జరుగుతున్న విషయాలు వివరించడమే ఇక మిగిలిందంటూ చెప్పుకొచ్చారు నాగవంశీ.